మా సతీమణి గారు ఇప్పుడు ప్రెసిడెంట్ జెడ్పీటీసీ గారు, నా వైఫ్ ఒకసారి సర్పంచ్ కూడా. ఇటువంటి 30 ఏళ్ల పాలనలో ఇటువంటి ఈ 6 నెలలు ముందు వచ్చాకే ఇటువంటి అరాజకమైన పాలన మరణాలతో నన్ను చంపబోయి నేనేదో తప్పించుకున్నా. మా ఇంటిని అంత ధ్వంసం చేసి నా భార్యలను కొట్టి, నా కోడలు గర్భవతి అయితే కాళ్ళు పెట్టుకుంటా ఉన్నా, ఏమన్నదున్నా అన్నీ కూడా ఆమెను కొట్టి, నా తల్లిని కొట్టి నన్ను చంపాలని తప్పించుకున్నాను. ఇప్పుడైనా రాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ వాట్సాప్ కాల్, ఈ లగ్గడిపల్లి మండల ఇన్ఛార్జ్ మదన ఆయన సెల్లుతో నాకు ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేసి, నిన్ను చంపుతావురా, నీ కొడుకుని నిన్ను హతమార్చావురా, నేను మిమ్మల్ని వారిని ఎక్కడ కాల్చి అక్కడ పెద్ద గుట్ట తీసి కొట్టిస్తారా అని నేను భయభ్రాంతం చేశాడు. ఎందుకు నేను ఎప్పుడు ఏ అరాచకం చేయలేదు, ప్రజాసేవలో ఏదంటే ప్రజలకు సేవ చేస్తూ ఉంటానా, ఎందుకు అలా తిడతానంటే చెప్పుడు మాట వినేది. ఆయన సొంత ఆలోచనతో ఆయన చేసే పనులన్నీ కూడా చాలా అరాచకంగా కూడా. నిన్న సాయంత్రం రాత్రి 8:30కి ఇంటికి వచ్చి ఉన్నాము. భోజనం తిందామని పోతే అప్పుడే 3 వెహికల్లో బండల్లో వచ్చి మరణాలతో వచ్చి నన్ను బయటకు డబ్బే పిల్లలు వచ్చి ఆమె పిలిచి నన్ను అంటే నేను భయపడి వాళ్ళు పిలిచిన వాళ్ళు నేను భయపడిపోయి ఇంట్లో ఉంటే ఇంట్లోకి దూరి తోసుకుంటా, మా భార్యలను తోసుకుంటా, వాకిలేస్తానే కూడా తోసుకుంటూ వచ్చి మా ఇంట్లంతా ధ్వంసం చేసి నీ తప్పించుకుని బెడ్రూమ్లో పోయి దాక్కున్నా కూడా వదిలే. ఊరంతా ఆడవాళ్ళందరూ వచ్చి కేకలేస్తే వాళ్ళు మళ్ళీ రిటర్న్ తిరిగి కేకలేసుకుంటా రాళ్ళు వేస్తా పోయినారు. ఇప్పుడైనా నన్ను కాపాడాలని గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా కోరుకుంటున్నా. ఈ అరాజక పాలన తగ్గకపోతే మేమందరం కూడా బీసీ సైన్యం అంతా కూడా ఎక్కడ చూసినా మేము ధర్నాలు చేసి మేము గవర్నమెంట్ కోరుతున్నాము. మమ్మల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే, మీకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంటికి పోండి. ఇట్లా మంచాలను చంపుకుంటా చేసుకుంటా ఎన్ని రోజులు పరిపాలన చేస్తారు? మీకు ఏడుకుంటున్నా ఇట్లా ప్రజాప్రతినిధులను, ఇట్లా బీసీలను ఇదంతా బెదిరించుకుంటా చంపుకుంటా పోతే ఎన్ని రోజులని మేము ప్రజాసేవ చేస్తాము? మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాను.